తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్లోని బోనాల పండుగ చివరి ఘట్టానికి చేరుకోవడంతో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే రేపు ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్న ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలోని ఆలయ కమిటీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అమ్మవారి పూజలు ఎలా నిర్వహించనున్నారు? భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనే వివరాలను మా ప్రతినిధి తేజస్వి అందిస్తారు. నగరంలో బోనాల జాతర ఒక ఎత్తు అయితే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర మరో ఎత్తు. ఎందుకు అంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఎంతో మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారు. మరి ఆ భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేవి మనకు వివరించడానికి మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు వినోద్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, రేపు భక్తులు ఎంతమంది రానున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నా పేరు వినోద్ కుమార్. నేను ఆలయ కమిటీ మెంబర్. శ్రీ సింహవాహిని మహంకాళి శ్రీ లాల్ దర్వాజా టెంపుల్ నుంచి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర లక్షలాది భక్తులు రావడం జరుగుతుంది. రేపు బోనం సమర్పించడానికి స్త్రీలు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ పురుషులు కానీ అందరు రావడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మనకి ఇక్కడ ఫ్రీ బస్సు ఉండడంతో స్త్రీ భక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడము ఇక్కడ జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ కానీ మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ అన్ని సహాయ సదుపాయాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంటే కానీ, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటే కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటే కానీ వీళ్ళందరి సహాయ సహకారాలతో మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే రేపు మా పట్టు వస్త్రాలతో మా పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, వారు పట్టు వస్త్రాలు అమ్మవారికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా రేపు పొద్దున తొలి బోనం నుంచి మాకు ఇక్కడ బోనాలు స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మాకు సాయంత్రం కానీ ఇక్కడ బోనాలు రావడము, సాయంత్రం వరకు బోనాలు ఉంటాయి. చాలా లక్షలాది భక్తులు రావడం జరుగుతుంది. సాయంత్రం శాంతి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా సోమవారం రోజు పోతరాజు స్వాగతం ఉంటుంది. అధికారిక పోతరాజు గారు, మా అశ్విన్ పోతరాజు గారికి పోతరాజు వేయడం జరుగుతుంది. ఆయన అధికార లాంఛనాలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా రంగా కార్యక్రమం ఉంటుంది సాయంత్రం. అదేవిధంగా మనకు తొట్టెల కార్యక్రమం ఉంటుంది రాత్రి. అదేవిధంగా అన్ని సదుపాయాలు భక్తులకు మేము చేయడం జరుగుతుంది. అంటే భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని అంటే బోనం తెచ్చే వారికి ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, సామాన్య భక్తులకి ఎలాంటి క్యూ లైన్ ఏర్పాటు చేశారు? బోనంకి ప్రత్యేక లైన్ మేము ఏర్పరచడం జరిగింది. ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకమైన లైన్స్ ఒక 2 లైన్స్ వేయడం జరిగింది. సాధారణ ప్రజలు భక్తులకు ఒక లైను, బోనాలు తెచ్చే వాళ్లకు ఒక లైను ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సహకారాలతో అన్ని విధాల అటు ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, నార్త్ సైడ్ నుంచి మాకు లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైన్స్ ద్వారా భక్తులు మాకు ఎంతోమంది రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇక్కడ ఉంటాయి. భక్తులు వస్తేనే గుడితోని భక్తులు ఏ మొక్కులున్నా వాళ్ళు తీర్చుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయి. సో మనం చూసుకున్నట్టయితే భక్తులకి అన్ని రకాల సదుపాయాలు అయితే కల్పిస్తున్నామని ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సింహవాహిని అమ్మవారి పంతులు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఎలా ఉంటున్నాయి రేపటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు కావచ్చు? లాల్ దర్వాజా మహాకాళి దేవాలయంలో రేపు ఉదయాన్నే అమ్మవారికి 5 గంటలకి అభిషేకం చేస్తాము. అభిషేకానంతరం అలంకారం, అర్చనాది కార్యక్రమాలని పూర్తి చేసుకొని 6:30 నుంచి అమ్మవారి దర్శనాలు మొదలవుతాయి. మొదటి బోనాన్ని మాజీ హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారు అమ్మవారికి సమర్పణ చేస్తారు. తర్వాత భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పణ చేస్తూ ఉంటారు. లక్షలాదిగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. సాయంకాలం 7 గంటల వరకు కూడా దర్శనాలు జరుగుతూ ఉంటాయి, బోనాల సమర్పణ జరుగుతూ ఉంటాయి. 7 గంటలకు అమ్మవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తాము. కళ్యాణం తర్వాత సుమారు 10:30-11 గంటల ప్రాంతంలో దేవాలయము మూసివేసి శుద్ధి కార్యక్రమాలు అంటే శుభ్రం చేసుకోవడం వంటి జరుగుతాయి. మరి మరుసటి రోజు సోమవారం ఉదయాన్నే అమ్మవారికి యథావిధిగా నిత్యార్చన కార్యక్రమాలని పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి వెండి పూలతో అర్చన ఉంటుంది. అర్చనానంతరము పోతరాజు రావడము, అలంకార సామాగ్రి తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి అమ్మవారి దగ్గర నృత్య ప్రదర్శన ఉంటుంది. తర్వాత భవిష్యవాణి ఉంటుంది, రంగం అంటాం దీన్ని.
భవిష్యవాణి పూర్తి కాగానే అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. కనుక ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఒకటే మనవి, మీరందరూ భక్తిగా రండి. భక్తి ఉంటేనే భగవంతుడు వశమవుతాడు. భక్తి లేని చోట డబ్బున్నా అధికారమున్నా ఏమున్నా భగవంతుడు దొరకడు. కనుక అమ్మవారు భక్తులకే వశ్యురు. కనుక మీరు భక్తిగా నిండు మనస్సుతో రండి. అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ అమ్మవారు ఉన్నది కూడా అటువంటి స్వరూపమే, కామాక్షి పరదేవతా స్వరూపము. కోరికలు తీర్చే అమ్మవారు కనుకనే ఇక్కడ లాల్ దర్వాజా మహాకాళి దేవాలయం అంటాము ఇది. కానీ దీన్ని స్థాపన చేసిన వారు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఆయన నడిచే కామాక్షి అంటారు ఆయనని. అంటే కదిలే కామాక్షికి స్వామివారిగా తీసుకుంటారు. ఆయనే స్వయంగా వచ్చి అమ్మవారి స్థాపన చేశారు. కనుక ఇక్కడ అమ్మవారు కూడా కామాక్షి పరదేవత యొక్క మరొక రూపంగా భావన చేస్తాము. కనుక అమ్మవారి కంటి చూపుతోని కోరికలు తీరుస్తుంది. మీరు ఇక్కడ వచ్చి ఏదో హంగామా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. భక్తిగా రండి, అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే సామాన్యులకు సెపరేట్ లైన్, అలాగే బోనం తీసుకొచ్చే వారికి కూడా ప్రత్యేక లైన్ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో రండి, అమ్మవారి కరుణా కృప అనేది మీకు లభిస్తుంది అని ఇక్కడ పంతులు గారు చెప్పడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ జగన్తో తేజస్విని, హైదరాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి.